హాయ్ అండి. ఇప్పుడైతే నేను ఒక హాస్పిటల్కి వచ్చాను, డెంటల్ హాస్పిటల్కి. ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది. వీళ్ళు 28 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ హాస్పిటల్లో మా నాగశ్రీ గారిని కలుసుకుని ఏమేమి చెప్తారు, ఈ టూత్కి హెల్త్కి ఉన్న రిలేషన్ ఏంటనేది అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి. చెప్పండి. షీఈ్ మై ఫ్రెండ్ అనమాట. ఒక్కసారి పరిచయంతోనే మంచి ఫ్రెండ్ అయిపోయారు. సో ఆ ఒక్క ఫ్రెండ్షిప్ తో నేనైతే నిన్న పళ్ళు బ్రిడ్జ్ కట్టించుకున్నాను అనమాట. చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి బాగుంది అని చెప్పడం కోసం స్పెషల్ గా వచ్చా. నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు మీ దగ్గర మన దగ్గర ఏమేమి స్పెషాలిటీస్ అసలు? మీకు పెట్టిన వచ్చేసి జిర్కోనియా టీత్ అండి. అన్ని రకాల స్పెషాలిటీస్ ట్రీట్మెంట్ చేస్తాం మేము. చిగుళ్ళ దగ్గర నుంచి మనకు ఇప్పుడు పన్ను ఉంది అంటే పన్ను ఒక్కటే ఇంపార్టెంట్. మనకి పైన కనిపించే పన్ను ఒక్కటే కాదు, దాని రూట్ లోపల రూట్ చుట్టూ ఉండే బోన్ ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి. మన పన్ను మెయిన్ గా 2 కారణాల వల్ల పాడైపోతుందండి. ఒకటి పన్ను పుచ్చిపోవడం. మీరు బాధపడ్డారు ఆల్రెడీ, మీ పళ్ళు పుచ్చిపోయి మీకు తెలియక ఇనిషియల్ స్టేజ్ లో చూపించుకోక వదిలేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయ్యి అవి కూడా బ్రేక్ అయ్యి క్యాప్లు ఎంచుకోక నార్మల్ గా పన్ను పుచ్చు వల్ల ఒకటి పాడైతే, రెండోది చిగుళ్ళు ఇన్ఫెక్షన్. చిగుళ్ళు ఇన్ఫెక్షన్ అనేది మనకి పెయిన్ తెలియదు అసలు. ఇప్పుడు పన్ను పుచ్చిపోయింది అనుకోండి, మీకు పెయిన్ తెలుస్తుంది. ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనకి పన్ను పుచ్చిపోయింది ఇట్లా నల్లగా కనిపిస్తుంది. ఆ ఇనీషియల్ స్టేజ్ లో మీరు ఆ పైన పింగాణి వరకు ఉండగానే అప్పటికప్పుడు ఫిల్లింగ్ చేయించేసుకుంటే, ఫిల్లింగ్ అంటే సిమెంట్ అంటారు వాడుక భాషలో, అది ఎప్పుడైతే పెట్టించేసుకుంటారో పుచ్చు అంతటితో ఆగిపోతుంది, పక్కన వాటికి స్ప్రెడ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే వదిలేస్తారో లోపల ఈ నరాలు కనిపిస్తున్నాయి చూసారా, వాటికి వెళ్ళిపోద్ది ఇన్ఫెక్షన్. ఈ రూట్ ఎండ్ లో కూడా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటంటే మనం పైన ఫిల్లింగ్ పెట్టినా ఇన్ఫెక్షన్ పోదు. అప్పుడు ఏం చేస్తామంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని రూట్ లోపల వరకు క్లీన్ చేసేసి మళ్ళీ రూట్ ఎండ్ వరకు ఫిల్లింగ్ పెట్టేస్తాం అనమాట. ఇట్లా కనిపిస్తుంది మీకు తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుని వదిలేస్తారు. ఎప్పుడైతే వదిలేస్తారో ఈ పన్ను వీక్ అయిపోతుంది. ఎప్పుడైతే పన్ను పుచ్చిపోతుందో లోపల బ్రిటిల్ అయిపోయి డెడ్ అయిపోయి పెళ్లి పారిపోవడం వల్ల ఈజీగా ఇరిగిపోతుంది. అంటే ఏదైనా రూట్ కెనాల్ చేయించుకున్నాక ఎక్కువ టైం చేయకుండా రూట్ క్యాప్ పెట్టేసి వెంటనే క్యాప్ పెట్టించుకుంటే మన స్ట్రెంత్ ని మళ్ళీ రిస్టోర్ చేస్తున్నాం దానికి. సో ఎప్పుడైతే పన్ను మీద ఇట్లా స్ట్రాంగ్ గా మీరు క్యాప్ పెట్టించేసుకుంటారో మీరు నమిలినప్పుడు ఈ పన్ను అనేది విరగకుండా అట్లా ఉంటుంది అనమాట. సో అది పన్ను పుచ్చిపోయిన దాని గురించి. చేయించుకున్న వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళకి రూట్ కెనాల్ చేయించుకున్న ఉపయోగం లేదు అంటారు, ఇది నిజమేనా? అట్లా లేదండి. షుగర్ ఉన్న వాళ్ళు అమ్మో మేము ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏమవుతుందో అని భయపడతారు. అది మిత్ అండి. షుగర్ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళకంటే ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే నోట్లో ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవడం అనేది ముఖ్యం. బాడీలో ఎక్కడ కూడా ఇన్ఫెక్షన్ ఉండకూడదు. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు అంటే రెండింటికి లింక్ ఉంటుందా? షుగర్ కి టీత్ కి లింక్ ఉందా? నోట్లో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుందో ఆ బ్యాక్టీరియా వల్ల ఉండే ఇన్ఫెక్షన్, ఆ టాక్సిన్స్ మింగుతూ ఉంటారు కదా, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని కంపల్సరీ నోట్లో ఓరల్ హెల్త్ అనేది చాలా ముఖ్యం. షుగర్ ఉన్న వాళ్ళనే కాదు, జనరల్ హెల్త్ దేనికైనా. ఇప్పుడు మన నోట్లో బ్యాక్టీరియా కార్డియాక్ ప్రాబ్లమ్స్ కి లింక్ ఉంటుంది, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కి అంటే శ్వాసకోశ సంబంధిత లింక్ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్, జాయింట్ ప్రాబ్లమ్స్ వీటన్నిటితో లింక్ ఉంటుందండి. ఈవెన్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా నోట్లో ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంది, చిగులు ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి, ప్రీటర్మ్ బేబీస్ ఎర్లీ డెలివరీ అవి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని అసలు నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ళ ఆరోగ్యం కానీ చాలా మంది నోరు అనేసరికల్లా ఏముందిలే ఒకవేళ జస్ట్ ఏదైనా ఉంటే లైట్ తీసుకుంటారు. కానీ ఏదైనా బేసిక్ అనేది నోటి ద్వారా ఇన్ని వస్తాయని ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది అనమాట. సో షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఎవరు భయపడక్కర్లేదు, ధైర్యంగా కంపల్సరీ ముందే ఇంకా మిగతా వాళ్ళకి 6 నెలలకు ఒకసారి చెక్ చేయించుకోండి అని చెప్పేది. షుగర్ ఉన్న వాళ్ళు లేదా వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ఉన్నా లేదా బీపీ టాబ్లెట్లు వాడుతున్నా కంపల్సరీ 3 నెలలకు ఒకసారి చెక్ చేయించుకుంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది పెరిగే వరకు నెగ్లెక్ట్ చేయకుండా ముందే చేసేయాలి. అంటే ఇప్పుడు ఈ రూట్ క్యాప్ కానీ లేదా ఇప్పుడు మొత్తం పళ్ళు తీసేస్తే దాని పేరు ఏదో అంటారు, స్క్రూలు పెట్టి పెడతారు కదా, ఇంప్లాంట్. దానికైనా సరే ఒక ఏజ్ లిమిట్ ఉంటుందా, లేకపోతే ఎవరైనా పెట్టించుకోవచ్చా? ఏజ్ లిమిట్ అనేది దేనికి, ఈవెన్ క్లిప్ ట్రీట్మెంట్ కానీ ఉంటుందండి. కాకపోతే లోపల బోన్ హెల్త్ ముఖ్యం. ఇప్పుడు 60 years 70 years వాళ్ళకి కూడా ఇంప్లాంట్స్ మొత్తం టూత్ అన్ని పెట్టేసి దాని మీద ఫిక్స్డ్ టీత్ పెట్టేస్తాం. ఎప్పుడు బోన్ డెన్సిటీ, ఇప్పుడు మా దగ్గర ఇందాక మీరు ఎక్స్రే మెషిన్ చూసారు, సిబిసిటీ 3D ఇమేజ్ లో ఫస్ట్ అసలు బోన్ డెన్సిటీ ఎంత ఉంది, వీళ్ళ ఫిజిబుల్ లా కాదా, వాళ్ళ జనరల్ హెల్త్ అంటే స్మోకింగ్ అట్లా చేసే వాళ్ళకి పెట్టాం ఇంప్లాంట్స్. మళ్ళీ షుగర్ కంట్రోల్ లో ఉండాలి. సో మిగతా అన్ని బాగుంటే ఏజ్ తో సంబంధం లేదండి, ఇంప్లాంట్స్ పెట్టేసేయచ్చు. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఇంప్లాంట్స్ పెట్టడం వల్ల లూజ్ అయిపోతాయి స్క్రూస్, ఎందుకంటే వాళ్ళలో ఎట్లాగైనా ఇదిగా ఉండదు బలంగా అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అనమాట.
సో దానికోసం నేను అడుగుతున్నాను. షుగర్ కంట్రోల్ లో ఉంటే ఉంటే. నార్మల్ పేషెంట్స్ లాగానే ట్రీట్ చేసేస్తాం, నార్మల్ పేషెంట్స్ లాగానే రెస్పాన్స్ ఉంటుంది, అదే విధంగా మారిపోద్ది. అన్కంట్రోల్ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళలోనే ఇంప్లాంట్స్ పెట్టినా కానీ ఫెయిల్ అయ్యారు. ఇక్కడ అన్ని రకాల సదుపాయాలతో పాటు అత్యున్నత టెక్నాలజీతో చాలా రీజనబుల్ కాస్ట్లో చక్కటి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళు చేసే ట్రీట్మెంట్ కానీ నాకు బాగా నచ్చింది. సో నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళానంటే మీకు అర్థమై ఉంటుంది. వీళ్ళ అడ్రస్ అయితే చేంజ్ అయిందండి, ఇది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. 28 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ నాగశ్రీ గారు. ఈ వీడియో చూపిస్తే మీకు తప్పకుండా తగ్గింపు అయితే ఉంటుంది. ఫుల్ వీడియో అయితే చూడండి.